హాయ్ గైస్! ఈ వీడియోలో నెట్వర్క్ పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, నెట్వర్క్ పోర్ట్స్ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ సిస్టమ్‌లో డిఫరెంట్ సర్వీసెస్ రన్ అవుతున్నప్పుడు, అంటే ఇప్పుడు నా సింగిల్ సిస్టమ్‌లో ఏంటంటే నేను వెబ్ సర్వర్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ లైక్ అపాచీ, ఎంజినిక్స్, ఐఏఎస్ సర్వర్ దాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌గా నేను ఇన్‌స్టాల్ చేస్తే, ఆ సాఫ్ట్‌వేర్ పోర్ట్ 80 ఆర్ 443 అనే పోర్ట్ మీద రన్ అవుతాయన్నమాట. రైట్? అలాగే నా పర్టిక్యులర్ సిస్టమ్‌లోనే నేను ఎఫ్‌టిపి సర్వర్ ఏదన్నా నేను యూజ్ చేస్తూ ఉంటే లైక్ ఫైల్‌జిల్లా పోర్ట్ 21 మీద రన్ అవుతుందనమాట. ఎందుకంటే ఇవన్నీ మనం ఔట్‌సైడ్ పీపుల్‌కేంటంటే దే విల్ కమ్యూనికేట్ విత్ ఐపీ అడ్రెస్ అండ్ పోర్ట్ నంబర్. ఓకే. సో, ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ సర్వీసెస్ ఒక సిస్టమ్‌లో రన్ అవ్వడం వల్ల అవన్నీ ఒకే ఐపీ అడ్రెస్ మీద రన్ అవుతూ ఉంటే దేర్ ఈస్ ఎ కన్‌ఫ్యూజన్ అండ్ కాన్‌ఫ్లిక్ట్. అందుకని జెప్పేసేసి పోర్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. సో, మనకి ఇవన్నీ ఏంటంటే లాజికల్ పోర్ట్స్. అంటే ఇప్పుడు మీ సిస్టమ్‌లో పోర్ట్స్ ఫిజికల్‌గా ఏముండవు. సో, ఇట్స్ లైక్ లాజికల్ పోర్ట్స్. ఓకే. సో, ఇది రేంజ్ వచ్చేసి మనకి 0-65,535 పోర్ట్స్ ఉంటాయన్నమాట. సో, మనం ఏ సాఫ్ట్‌వేర్ అయితే ఇన్‌స్టాల్ చేస్తామో, ఆ సాఫ్ట్‌వేర్‌కి ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్‌కి ఒక పోర్ట్ అసైన్ అయి ఉంటుంది. సో, ఆ విధంగా ఇది వర్క్ అవుతుందన్నమాట. లెట్స్ సే నేను అపాచీ రన్ చేస్తూ ఉంటే వెబ్ సర్వర్ కాబట్టది. సో, అది హెచ్‌టిటిపి 80 పోర్ట్ మీద గాని, హెచ్‌టిటిపిఎస్ 443 మీద గాని రన్ అవుతుంది. ఇక్కడ 80 అనేది పోర్ట్ నంబరు. హెచ్‌టిటిపి అనేది సర్వీస్ అనమాట. ఓకే. సో, అలాగా ఈమెయిల్ సర్వర్‌కైతే పోర్ట్ 25 ఎస్ఎంటీపీ అండ్ 143 ఐమాప్. ఓకే. ఫైల్ సర్వర్‌కైతే పోర్ట్ 21 ఎఫ్‌టిపి సర్వర్ అనమాట. సో, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది కామన్ పోర్ట్స్. ఓకే. సో, ఎవరైనా మన సిస్టమ్‌లో సో అండ్ సో సర్వీస్‌తో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు దే విల్ సెర్చ్ ఇట్ విత్ స్పెసిఫిక్ పోర్ట్ నంబర్. ఓకే. సో, ఫ్యూచర్‌లో మీరు వల్నరబుల్ కామర్స్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసున్నప్పుడు, అది మీకు పోర్ట్ 8090 మీద వర్క్ అవుతుంది. ఓకే. అలాగా ఒక్కొక్క సర్వీస్‌ని బట్టి ఒక్కొక్క పోర్ట్ నంబర్ ఆక్యుపై ఉంటుందనమాట. అది కొన్ని వాటికి డిఫాల్ట్ ఉంటది. కొన్ని వాటికి మనం ఈ 65,535లో ఏ పోర్ట్ మీదైనా మనం రన్ చేయొచ్చనమాట. ఓకే. అన్‌లెస్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఆక్యుపైడ్. సో, కొన్ని కామన్ పోర్ట్స్ ఇప్పుడు చూద్దాం మనము. ఓకే. చూస్తే పోర్ట్ 21. సో, 21 అనేది పోర్ట్ నంబర్. సర్వీస్ వచ్చి ఎఫ్‌టిపి. దాని డిస్క్రిప్షన్ అంటే సో, ఆ పర్టిక్యులర్ సర్వీస్ ఏం చేస్తుంది. సో, ఎఫ్‌టిపి యూజ్ చేసుకొని ఫైల్ అప్‌లోడ్ అండ్ డౌన్‌లోడ్ చేసుకుంటారనమాట. 22 ఎస్ఎస్‌హెచ్. ఓకే. మనకి విండోస్‌లో ఆర్‌డిపి ఎలాగో లినక్స్‌లో ఎస్ఎస్‌హెచ్ అనమాట. రిమోట్ లాగిన్ కోసం యూజ్ చేస్తారు ఇది. ఎస్ఎస్‌హెచ్ స్టాండ్స్ ఫర్ సెక్యూర్ షెల్. ఓకే. అండ్ 25 ఎస్ఎంటీపీ. ఎస్ఎంటీపీ స్టాండ్స్ ఫర్ సింపుల్ మెయిల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్స్ ఇక్కడ. 53 వచ్చేసేసి డీఎన్ఎస్. సో, మనం ప్రీవియస్ వీడియోలో డీఎన్ఎస్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, డీఎన్ఎస్ స్టాండ్స్ ఫర్ డొమైన్ నేమ్ సిస్టమ్. సో, ఇదేం చేస్తుంది డొమైన్ టు ఐపీ రిజల్యూషన్. అండ్ నెక్స్ట్ వి హావ్ పోర్ట్ 80 ఫర్ హెచ్‌టిటిపి. హెచ్‌టిటిపి స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. సో, ఇది వెబ్‌సైట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్‌కి. అండ్ 143లో ఐమాప్ అనమాట. సో, ఇట్ ఈస్ ఫర్ ఫెచింగ్ ఈమెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వి హావ్ 443. సో, హెచ్‌టిటిపిఎస్ బోత్ ఆర్ వెబ్ అనమాట. వెబ్ సర్వీసెస్. సో, హెచ్‌టిటిపి ఈస్ నాట్ సెక్యూర్ బై డిఫాల్ట్. హెచ్‌టిటిపిఎస్ ఈస్ సెక్యూర్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మీరు చూస్తే ఎటువంటి వెబ్‌సైట్ అయినా గాని లైక్ డైలీ మీరు ఏ వెబ్‌సైట్స్ అయితే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో లైక్ యూట్యూబ్.కామ్, గూగుల్.కామ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ హెచ్‌టిటిపిఎస్ మీద ఉంటాయన్నమాట. సో, దే ఆర్ బేసికల్లీ రన్నింగ్ ఆన్ పోర్ట్ 443. నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ పోర్ట్స్. సో, ఆల్టర్‌నేటివ్‌గా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ డిఫాల్ట్ పోర్ట్స్ వాడకుండా 8080 యూజ్ చేస్తారు హెచ్‌టిటిపికి. 8443 యూజ్ చేస్తారనమాట హెచ్‌టిటిపిఎస్‌కి. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది నెట్వర్కింగ్ పోర్ట్స్ అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది డిఫాల్ట్ పోర్ట్స్. అలా మనకి 65,535 పోర్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.